సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఇక నటీనటులు అంటే అన్ని క్యారెక్టర్లోనూ కనిపిస్తూ అందరినీ అలరించాలి. వారికి ఎంత వయసు వచ్చినా అది కనిపించకుండా కవర్ చేసుకుంటూ సాగిపోతుండాలి. అదే వారికి సినిమాల్లో అవకాశాలను ఇస్తుంటుంది. ఇక హీరోయిన్ల సంగతి అయితే చెప్పక్కర్లేదు. అందం తగ్గినా లావు పెరిగినా సినిమా ఛాన్సులు తగ్గిపోతుంటాయి. అందుకే అలాంటి రంగుల లోకంలో బతికే వాళ్ళంతా అందం కోసం ఎన్నో పాట్లు పడతారు. చివరకు ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటారు. బాలీవుడ్ హీరోయిన్ షెఫాలి జరీవాలా మృతితో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అందం ప్రాణగండంగా మారుతున్న అంశం చర్చనీయాంశమైంది. కాంటాలగా గర్ల్ షెఫాలి జరీవాలా మృతి నుంచి సినీ ఇండస్ట్రీ ఇంకా బయటకు రాలేకపోతుంది. ఫ్యాన్స్ ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఫిట్నెస్ ఫ్రీక్ అయిన షెఫాలికి గుండెపోటు ఎందుకు వచ్చింది? వెలుగులోకి వచ్చిన భయంకర నిజాలేంటి? షెఫాలి డెత్ వెనుక మిస్టరీ ఏంటి? 2002లో వచ్చిన ఈ పాట ఉత్తరాది ప్రజలనే కాదు, దక్షిణాది ప్రజలను సైతం ఓ ఊపు ఊపేసింది. కాంటాలాగా గర్ల్ గా షెఫాలి జరీవాలాకు విపరీతమైన క్రేజ్ ను సంపాదించి పెట్టింది. ఈ గుర్తింపుతోనే సినిమా అవకాశాలు వచ్చాయి. సల్మాన్ ఖాన్ ముజ్సే షాదీ కరోగా చిత్రంలో కీలక పాత్ర పోషించింది. తర్వాత పలు టీవీ రియాలిటీ షోలతో పాపులారిటీ సంపాదించుకుంది. హిందీ బిగ్ బాస్ సీజన్ 13లోనూ కంటెస్టెంట్ గా పాల్గొని అలరించింది. 2004లో సంగీత దర్శకుడు హర్మిత్ సింగ్ ని వివాహం చేసుకుంది. 2009లో అతనితో విడాకులు తీసుకుని 2015లో నటుడు పరాగ్ త్యాగిని రెండో వివాహం చేసుకుంది. అయితే కాంటాలాగా పాటతో వచ్చిన ఫేమ్ షెఫాలి కొనసాగించలేకపోయింది. దానికి గల కారణాలను షెఫాలి ఓ ఇంటర్వ్యూలో స్వయంగా తెలిపింది. తాను 15 ఏళ్లుగా మూర్ఛ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు షెఫాలి తెలిపింది. ఈ వ్యాధి కారణంగానే తాను సినిమాలపై దృష్టి పెట్టలేకపోయాను అని స్పష్టం చేసింది. అయితే శనివారం అకస్మాత్తుగా షెఫాలి మృతి చెందింది అన్న వార్త బాలీవుడ్ తో పాటు ఆమె ఫ్యాన్స్ కు విషాదంలో ముంచేసింది. గుండెపోటుతో షెఫాలి మృతి చెందింది అన్న వార్త అందరినీ విస్మయానికి గురిచేసింది. శుక్రవారం రాత్రి 10-11 గంటల మధ్య ఆమె ఆరోగ్యం ఒక్కసారిగా విషమించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కాసేపటికే ఆమె స్పృహ కోల్పోయారు. ఆమె భర్త పరాగ్తో పాటు మరో 2 వ్యక్తులు షెఫాలిని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే షెఫాలి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే ఫిట్నెస్ ఫ్రీక్ అయిన ఆమె గుండెపోటుతో చనిపోవడం ఏంటి అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. రీసెంట్ గా 75 ఏళ్ల వయసున్న తన తండ్రికి హార్ట్ సర్జరీ చేయించిన ఆమె, నాన్న నీ ఏజ్ జస్ట్ 75, నువ్వు నీ లైఫ్ ని ఫుల్ టు ఎంజాయ్ చేయాలి అని చెప్పిందట. ఇలాంటి షెఫాలి 40 ఏళ్లలోని చనిపోవడాన్ని ఇండస్ట్రీ, ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోయారు. వ్యాయామం, యోగా, పర్ఫెక్ట్ డైట్ మెయింటైన్ చేసే షెఫాలి ఇలా అర్థాంతరంగా చనిపోవడం ఏంటి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే షెఫాలి మృతికి సంబంధించి పోలీసులు ఇప్పటికే పలువురు సాక్షులను ప్రశ్నించారు. ప్రాథమిక ఫోరెన్సిక్ ఆధారాలను కూడా సేకరించారు. ఇంట్లో పనివాళ్లను కూడా విడివిడిగా ప్రశ్నించారు. ఈ క్రమంలోనే షెఫాలికి సంబంధించి కొన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి. వయసు కనపడకుండా ఉండేందుకు షెఫాలి యాంటీ ఏజింగ్ మందులు వాడినట్లు తెలుస్తోంది. ఆ మందుల కారణంగానే షెఫాలి గుండెపోటు బారిన పడి మరణించి ఉండొచ్చు అని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు కథనాలు వెలువడుతున్నాయి. వయసు ఛాయలు కనిపించకుండా ఉండేందుకు వినియోగిస్తున్న యాంటీ ఏజింగ్ మందులతోనే షెఫాలి జరీవాలాకు గుండెపోటు వచ్చి ఉండొచ్చు అని పోలీసులు అనుమానిస్తున్నారు. షెఫాలి యాంటీ ఏజింగ్ ఔషధాలను గత 7-8 ఏళ్లుగా వాడుతున్నారు అని, చాలా కాలం క్రితం వైద్యులు ఆమెకు ఈ ఔషధాలు సూచించారని, నాటి నుంచి నెల నెలా ఈ మందులు తీసుకుంటున్నారు అని కుటుంబ సభ్యులు తెలిపినట్లు సమాచారం. ఇక ఘటన జరిగిన రోజున ఆమె ఇంట్లో పూజా కార్యక్రమం నిర్వహించారట. ఈ క్రమంలో ఆమె ఆ రోజు ఉపవాసం ఉన్నారు. అయినా కానీ ఆ మధ్యాహ్నం కూడా ఆమె యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ తీసుకున్నారు. ఈ మందులే ఆమెకు గుండెపోటు రావడానికి ప్రధాన కారణమై ఉండొచ్చు అని ప్రాథమిక విచారణలో తేలింది అని వార్తలు వినిపిస్తున్నాయి. వ్యాయామం, యోగా, పర్ఫెక్ట్ డైట్ మెయింటైన్ చేసినప్పటికీ
ఇలాంటి మందులు ఆరోగ్యంపైన, ముఖ్యంగా గుండె పనితీరుపైన తీవ్ర ప్రభావం చూపిస్తాయని, షెఫాలి మరణానికి అసలు కారణం ఇదేనని వైద్యులు అనుమానిస్తున్నారు. 6 ఏళ్లుగా యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆమె ప్రతిరోజు ఇందుకు సంబంధించిన మెడిసిన్ తీసుకుంటుందని, ఆ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ తోనే గుండెపోటు వచ్చి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ చికిత్సలో వినియోగించే గ్లూటాథియోన్ గుండె సమస్యలకు దోహదపడవచ్చు అని పలువురు న్యూరాలజిస్టులు చెబుతున్నారు. మరోవైపు షెఫీలా 15 ఏళ్ల నుంచి మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నట్లు తానే స్వయంగా తెలిపింది. ఇది కూడా కొన్ని సందర్భాల్లో ఆకస్మిక మరణానికి కారణం కావచ్చు అని చెబుతున్నారు వైద్యులు. కారణాలు ఏమైనా ఎంతో టాలెంట్, భవిష్యత్తు ఉన్న ఓ నటి 40 ఏళ్ల వయసులోనే ఇలా అకస్మాత్తుగా మృతి చెందడాన్ని సినీ పరిశ్రమ జీర్ణించుకోలేకపోతుంది. షెఫాలి మృతితో అందం కోసం హీరోయిన్లు చేస్తున్న రిస్క్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. అందం కోసం కొందరు నటీమణులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న విషయంపై మరోసారి